ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి ఆయన చెప్పారు. గతంలో వాళ్ళు సమ్మె చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు మారిపోయినాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. బట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు మాత్రం అట్లే ఉంటున్నాయి అనేది. గతంలో వాళ్ళు ఎప్పుడైతే సమ్మె చేసినప్పుడు 26 అంశాలతో పెట్టిరో, సరే ఒక్కటే ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయట్లేదు ఆ ఉద్యోగులు, అదొక్కటి పెండింగ్ తప్ప మిగతా 25 ఆల్మోస్ట్ తీరిపోయాయి. మళ్ళీ ఇప్పుడు డిమాండ్స్ ఏదైతే ఉందో వాళ్ళని విలీనం చేయడం గురించి కానీ, పని భారం గురించి, పని ఒత్తిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి గురించి మళ్ళీ ఒకసారి ఇప్పటి ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడాలి అంటున్నారు. సో ప్రతిపక్షంగా ఇప్పుడు మీరున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? సరే, సుదీర్ఘంగా అన్ని విషయాలు పెద్దలు చెప్పారు. వాస్తవానికి ఆయన ఒక మాట అన్నారు, కానీ నేనైతే కొంచెం గట్టి మాట అంటాను, కానీ దానికి మీరు కూడా ఏం ఫీల్ కావాలి. మంది మాటలు పట్టుకొని మారుమనం పోతారు, వస్తాలకు ఇల్లాగం అయినట్టు వీళ్ళే వాళ్ళ మాటలు నమ్మి మా బీఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా ఈ ఒక్క ఆర్టీసీ ఉద్యోగులే కాదు, అన్ని ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళని బాగా రెచ్చగొట్టి ఇగో మీకు ఇంత చేసి వాళ్ళు లేవు ఇంతే చేస్తున్నారని చాలా విషపూరితమైన వాతావరణాన్ని కల్పించి మమ్మల్ని ఓడియడానికి ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళు ఆ విధంగా మాయమాటలు చెప్పి అక్కడి వరకు అయితే సక్సెస్ చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన మాటల్ని నేను అంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఉన్నారు, ఆర్టీసీ పెద్దలు ఉన్నారు, మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీని లాభాల బాటలో తీసుకొచ్చింది కేసీఆర్ గారు. 202 కోట్లు ఉన్న 200 కోట్ల అప్పుడు పెట్టుబడి పెట్టే గవర్నమెంట్ నుంచి 1500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఆర్టీసీకి పెట్టుబడి పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. 43,350 మందిని గవర్నమెంట్లోకి తీసుకోవాలని, విలీనం చేయాలని ఒక గెజిట్ తప్ప అన్నీ అయిపోయినాయి. అది వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఎంత ఘోరం అంటే రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ఈ రోజు డబ్బులు ఇవ్వకపోవడం. అసలు మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అది జరగదు. ఎప్పుడే డబ్బులు ఇచ్చాము, ఎప్పుడే క్లియర్ అయినాయి. కొన్ని ఏరియాస్ ఇంకోటి సమ్మె కాలంలో 43 రోజులు 44 రోజులు సమ్మె చేస్తే కూడా వాటిని కూడా ఎవరి ఉద్యోగాల నుంచి తొలగియకుండా వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. మేమేం అడుగుతున్నాం, మీరు ఇది ఒక్కటే కదా ఆర్టీసీ వాళ్ళని ఒక్కటే ఏందండి, ఏ ఒక్కటైనా వీళ్ళు ఇప్పటి వరకు అమలు పరిచారా? వీళ్ళు చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా ఆర్టీసీ బస్సులు పెంచిన ఉచిత బస్సు అన్నారు. ఏం చేస్తున్నారు? ఒక్క కొత్త బస్సు అయినా తీసుకొచ్చారా? బస్సులు తీసుకురాలే. ఉన్న బస్సులలో చికెన్ పట్టుకొని కొట్లాడుతున్నారని వాళ్ళే చెప్తున్నారు. మాకు ఈ ఉచిత బస్సు వద్దు. మొత్తం బస్సుల్ని మ్యాక్సిమం ఏది టికెట్ ఇచ్చే బస్సులుగా చేసి, అంటే డిలక్స్ లాగా తయారు చేసి, మిగతా మామూలు పల్లె బస్సుల్ని మాత్రమే ఈ మహిళలకు ఇవ్వడం వల్ల అక్కడ బస్సులు లేక అల్లాడుతున్నారు. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు ఇంతవరకు ఒక ట్రాక్ మీదకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కటి కాదు, ప్రతి విషయంలో ఆర్టీసీ ఎంప్లాయీలే కాదు, అన్ని రకాల ఉద్యోగులు కూడా డిఏలు ఇస్తా అన్నారు. ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 5 డిఏలు ఇస్తానన్నారు. నిజంగా 44% వాళ్ళు 43% అడిగారు ఆర్టీసీ వాళ్ళు, కానీ కేసీఆర్ గారు 44% ఫిట్మెంట్ ఇచ్చారు. ఈ దేశంలోనే అందరిలాగా ఉద్యోగులకు కూడా ఈ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు రావాలని కోరుకున్నారు. ఆ విధంగా ప్రయత్నం చేశారు. మరి మీరు వచ్చినాక ఏం చేశారు? ఏం తయారు చేశారు? ఏ ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? చివరికి ప్రతి ఒక్కరిని కూడా ఏమనంటే మేము ఇది సమ్మె కాలం నుంచి కూడా అదేది ధర్నా చౌకులు ఎత్తేసినాం, మీరు పోయి ధర్నాలు చేసుకోండి అంటున్నారు. అంటే మేము పనులు చేయం, ధర్నా చౌకులు అయితే ఎత్తేసినాం, మీరు పోయి ధర్నా చేసుకోండి. అది ఇప్పుడు వీళ్ళు చేసే మాటలు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. ఉద్యోగులు నిజంగానే వాళ్ళకు మరి ఏ స్థాయిలో వాళ్ళు సమ్మెకు పోరా, వాళ్ళకు నిజంగా హక్కులు ఉన్నాయా, ఆ శక్తి ఉన్నదా? కేసీఆర్ గారిని అయితే ఆయన నిజంగా చేతికి వెంకలేని వాడు. ఏది అడిగితే అది ఇచ్చి అన్ని రకాల ప్రజల్ని, సరే కొన్ని మేము చేసినవి కూడా చెప్పుకోకపోవడం వల్ల కొంత 1.8% మెజార్టీ తోటి ఓడిపోయినాము. కానీ ఇప్పుడు అందరికి అర్థమైంది, ఈ 17 నెలల్లోనే అసలు 10 ఏళ్లలో మేము ఎన్ని చేసినామో ఈ 13 నెలల్లో 16-17 నెలల్లో అంతా వీళ్ళు చేసిన ఘనకార్యాలు చూస్తే ప్రతి ఒక్కరు ఊళ్ళలో అసలు ముక్కులో వేలేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తిట్టేటోళ్ళే తప్ప వేయలేదు. ఇవాళ అంటున్నాడు కేసీఆర్ గారు, నా పేరు కూడా నిన్న మా సభలో పెట్టలేదని. ఎవరైనా ముఖ్యమంత్రి నా పేరు కూడా వాడలేదు అని
పరిస్థితికి వచ్చిండు అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజలకు ఇచ్చిన డిమాండ్, ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళు ఏం కొత్తగా గుత్తమ్మ కోరికలు కోరటం లేదు. ఆర్టీసీ ఎంప్లాయీలు వాళ్ళు చాలా క్లియర్గా మమ్మల్ని గవర్నమెంట్లోకి తీసుకొస్తా అన్నారు. సరే మేము జీవో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము చేయలేకపోయాము, చివరి ఒక్క అంకం ఆగిపోయింది, అది మీరు చేయాలి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది, ఆర్టీసీ వాళ్ళను కన్నా బిడ్డలాగా చూసుకుంటామని ఎన్నో రకాల మాటలు చెప్పారు. మరి వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని మానవతా దృక్పథంతో వెంటనే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని తీర్చాలని, లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది, వాళ్ళ వెంబడి పోరాడుతుంది, వాళ్ళతో సమానంగా అంతకంటే ఎక్కువనే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఎవరి సమస్యలు ఉన్నా ఆ సమస్యల కోసం పోరాడడానికి మమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టారు. దాంట్లో వీళ్ళ బాధ్యత కొంత ఉన్నది, కానీ వీళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉపయోగపడ్డారు. కాబట్టి అయినా మా పార్టీ మాత్రం ఖచ్చితంగా సమస్యలలో ఉన్న వారి ప్రతి ఒక్కరి కోసం పోరాడుతుంది, నిలదీస్తుంది, అడుగుతుంది. ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చి ఈ అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చేంత వరకు అది సమ్మె వీళ్ళ ఆర్టీసీ కావచ్చు, మహిళలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, వితంతులే కావచ్చు, రైతులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే వారి అందరి సమస్యల కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, వాళ్ళకు అండగా నిలబడుతుంది. బాబు గారు, మీరు ఆర్టీసీ ఉద్యోగిగా ఉన్నారు. సో ఆర్టీసీ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే, కొత్తగా గతంలో 54,000 మంది ఉండేవాళ్ళు ఇప్పుడు 40,000 మందికి వచ్చారు. అంటే దాదాపు 14,000 మంది ఉద్యోగులు తగ్గిపోయినట్టు. వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకోకపోవడంతో ఉన్న ఉద్యోగుల మీద పని భారం పడుతుంది, దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు అనే విషయము ఇందాక థామస్ గారు చెప్పారు. సో మీరు అదే ఎంప్లాయీగానే ఉన్నారు కాబట్టి నిజంగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది